చెడు ఉద్దేశంతో సువార్తను తప్పించేవారు ఉంటారు. ఎందుకంటే చెప్తున్నా, ఈ బంధకాలకి సాక్ష్యం ఉన్నారు, ఇక్కడ సైనికులు ఉన్నారు, వీరి ముందే వాళ్ళ అధికారులు తెలియపరుచుంటారు. అందుకని ఆయన చెప్తున్నాడు, ప్రేతోర్యమను సేన మీకు సాక్ష్యం. వారు చెప్తున్నారు ఇవి క్రీస్తు నిమిత్తమే ఈయన బంధకాలు. చెరలో ఉన్నప్పుడు అధికారులు వచ్చి పౌలు గారిని, నీకెందుకు నాయన ఇది వదిలేస్తే నేను వదిలేస్తామని చెప్పి, అయినా సరే వదలలేదు. దానికి సాక్ష్యము. అటువంటి జీవితాన్ని చూసిన సహోదరులు అనేకులంట, ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభునందు స్థిర విశ్వాసం గలవారి నిర్భయముగా దేవుని వాక్యాన్ని బోధించకు మరీ విశేష ధైర్యం తెచ్చుకున్నారంట. ఎంత ధైర్యం వచ్చిందో చూడండి. ఇది సేవకుడు చూపించాల్సినటువంటి విషయం. ఈ లోకల్ అబద్ధదానాన్ని చూపించి, డ్రస్సులు చూపించి, బంగారాన్ని చూపించి, పెద్ద పెద్ద మందిరాలుగా చూపించి, అనేక రకాలైనటువంటి ఈవెంట్స్ చూపించి ఇది మాదిరి చూపిస్తున్నారు. అది కాదు మాదిరి. పౌలు గారు చూపించినటువంటి మాదిరి. పౌలు గారు ఏం చెప్తున్నాడు, నన్ను పోలి నడుచుకొనండి. అలా నడుస్తున్నారా లేదా గురి పెట్టి చూడండి, లేకపోతే ఉరిలోకి పోతారు అన్నట్టుగా ఆయన ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు.